అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం. తిరుమలలో డబ్బులు ఇస్తేనే దైవ దర్శనమా? ఇదెక్కడ అన్యాయం? అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 విజయశంకర స్వామి తిరుమల కొండపై వేణుగోపాల స్వామి ఆలయంలో డబ్బులు చెల్లించిన వారికే దైవ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. దీనిపై స్పందించిన అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 విజయశంకర స్వామి మీడియా సమక్షంలో అధికారులను నిర్దేశారు. వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకోవాలంటే 5 రూపాయలు, తొందరగా దర్శనం చేసుకోవాలంటే 10 రూపాయలు చెల్లించాలని టికెట్లు అమ్ముతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి టికెట్లు అమ్మడం మహాపాపమని, అన్యాయమని, దైవద్రోహమని, ఇది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని, డబ్బులు ఉంటేనే దర్శనం అనే ధోరణి వల్ల హిందువులలో భక్తి సన్నగిల్లుతున్నదని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ టికెట్ల విధానాన్ని రద్దు చేయాలని విజయశంకర స్వామి ఆవేదన చెందారు. ఈ క్రమంలో విజయశంకర స్వామి వారితో పాటు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లా కన్వీనర్ సానా నూకరాజు, అన్నమయ్య కళాక్షేత్రం సత్యసాయి జిల్లా సభ్యులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అన్యాయం 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 ముస్లింలకు ఉండదు, క్రిస్టియన్స్కి ఉండదు. మన హిందువులకి ఈ ధర్మం ఎందుకు పెట్టిందో గవర్నమెంట్కి తెలుసు, ఆ ప్రభుత్వానికి తెలుసు. ఎక్కడ దేవాలయం లేదు. అన్యాయం ఇది. మన హిందూ ధర్మానికే ఉంది ఈ టికెట్లు పెట్టడం. మీరు అడగండి. హిందూ ధర్మానికే ఉంది ఈ అన్యాయం. ముస్లింలకు లేదు, క్రిస్టియన్స్కి లేదు. దయచేసి మనందరం అది ఉద్యోగం చేయాలి. దీని గురించి ఏమమ్మా డబ్బు ఎంత తీసుకున్నారు మీ దగ్గర? 10 రూపాయలు. ఫ్రీగా కూడా పంపించామన్నారా? టికెట్ లేకపోయినా? టికెట్ ఉంటేనే దర్శనం. టికెట్ ఉంటేనే దర్శనం. వస్తున్నా మేము 5 రూపాయలు ఫర్ హెడ్ 5 రూపాయలు తీసుకుంటున్నారు. 10 రూపాయలు వచ్చేసి కవర్ చేయరా? ఏమండి 5 రూపాయలు డబ్బు తీసుకున్నారా లేదా? అసలు చట్ట విరుద్ధం ఇది. అసలు మీడియా ప్రచారం చేయడం లేదు. దేవస్థానాలు టికెట్ తీసుకుంటున్నారా సర్వదర్శనానికి? ఎక్కడన్నా ఇది తప్పు. ఇది తప్పు కదా. 5 రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. చిన్న మీడియా కాదు కదా, టీవీ గొప్ప ఆదర్శం. కదా అలా కాదండి, ఇక్కడ టిప్పు కూడా హైయెస్ట్ సకం 10 రూపాయలు ఉంటే 50 రూపాయలు టిప్పును. మామూలు కాదు కదా. చూడండి, ఈ రకంగా చేస్తే మరి దోషేస్తున్నారు. తిరుపతిలో దోషేసుకుంటున్నారు. కొంచెం ఖండించాలి మీరు అందరూ. చెప్పండి అమ్మా, చెప్పండి, మీరు కూడా చెప్పండి అమ్మా. 5 రూపాయలు టికెట్ చూపించండి. 13 మంది తల్లి డబ్బు తీసుకున్నారా లేదా? చెప్పండి. ఒక నినాదం ఏంటి? మహాపాపం. దేవుడి దగ్గర టికెట్ తీసుకోవడం రద్దు చేయాలి. మొత్తం వేణుగోపాల స్వామి గుడి దగ్గర అన్యాయంగా భక్తుల దగ్గర 5 రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదిగో వీళ్ళందరూ ప్రత్యక్ష సాక్ష్యం. అమ్మా, మీ దగ్గర 5 రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. టికెట్ తీసుకోండి ఒకసారి.
వేణుగోపాల స్వామి గుడి దగ్గర టికెట్లు వెంటనే వేణుగోపాల స్వామి గుడి దగ్గర టికెట్లు వెంటనే వేణుగోపాల స్వామి గుడి దగ్గర వెంటనే దేవుడి దగ్గర ఈ విధంగా డబ్బు వసూలు చేయడం అనేది దైవద్రోహం. కాబట్టి అసలు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ధర్మాన్ని రక్షించడానికి ఆవిర్భవించాడు. అటువంటి పుణ్యక్షేత్రంలో పేద భక్తులను గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళను 5 రూపాయలు మీకు డబ్బు ఇస్తేనే లోపలికి ఇచ్చామని దర్శించడం అనేది మహాపాపము. వెంటనే దీన్ని రద్దు చేయండి. వీళ్ళు ఇంకో పచ్చబద్దాలు చెప్తున్నారు. లేదండి నచ్చిన వాళ్ళే 5 రూపాయలు ఇవ్వచ్చు, లేకపోతే మేమేమని లేదన్నారు. వీళ్ళందరినీ ఏమయ్యా మీ అందరి దగ్గర 5 రూపాయలు ఇచ్చారా లోపలికి పంపించారా లేదా? టికెట్ ఉంటేనే లోపలికి అన్నారా లేదా? ఎట్టి చెప్పండి. వీళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం. కనుక మేము తెలియజేసేది ఒకటే, నిన్న వచ్చాం, నిన్న వచ్చి చెప్పాను కానీ బంద్ కాలేదు. ఈరోజు చెప్తున్నాం, రేపు కనుక మీరు టికెట్లు తీసుకుంటే మేము కొండం ఇదే వేణుగోపాల స్వామి గుళ్ళో అమర నిరాహార దీక్ష కూర్చుంటాం. జైలుకు పోవడానికైనా మేము సిద్ధమే. ఎందుకంటే ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే 5 రూపాయల డబ్బులు దేవుడి పేరుతో మోసం చేసి వసూలు చేస్తున్నారంటే ప్రజలకు హిందూ ధర్మం పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. కనుక దేవాదాయ శాఖ ఎవరున్నారో బౌద్ధ ఈ 5 రూపాయలు వెంటనే మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇది ఎంతో దూరం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాల నుంచి వచ్చి దైవభక్తితో కలియుగ వెంకటేశ్వరుడు అఖిలాండ కోటి ప్రదర్శన చేసి ఈ రకంగా సామాన్య భక్తుల్ని టికెట్ల పేరుతో గురి చేస్తున్నారు. ఇది సంఘాలు, హిందూ సంఘాలు, స్వామోజీలు, పీఠాధిపతులు కూడా ఇది ఖండించవలసిన విషయం. అందుచేత దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరి చేతిలో కూడా టికెట్ ఉంది. ఈ ఆదాయం అనేది తెలియజేయాలి. తెలియజేసి దీన్ని ఆపకపోతే వివిధ సంఘాలతో ఇక్కడ స్వామివారితో మేమందరం కూడా ఇక్కడ దీక్ష కూకోవడం జరుగుతుందని మీడియా ముఖంగా మనం చేసుకుంటున్నాం.